హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో వండర్స్ క్రియేట్ చేసిన చిత్రం బాహుబలి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీ సత్తా ఏంటో చాటి చెప్పిన ఈ చిత్రం సీక్వెల్గా బాహుబలి 2గా తిరిగెత్తిన విషయం అందరికీ తెలిసిందేనండి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్స్ ట్రైలర్స్ కూడా అప్పుడే రికార్డుల మొత్తం మోగిస్తూ సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచేసిన విషయం అందరికీ తెలిసిందే. బాహుబలి చిత్రం కోసం దర్శక ధీరుడు రాజమౌళి 2 సంవత్సరాలు కష్టపడి ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన విజువల్ వండర్స్తో తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎన్నో ఫ్యాంటసీ చిత్రాలు, హిస్టారికల్ చిత్రాలు వచ్చాయి, కానీ ఈ చిత్రం వాటికి ఎంతో అడ్వాన్స్గా ఉండటం ఈ చిత్రం యొక్క ప్రత్యేకత. ప్రస్తుతం బాహుబలి 2 చిత్రం ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారండి ఆ చిత్ర ఎడిటర్. ఇక నిన్న హైదరాబాద్లో ఐఫా అవార్డు కార్యక్రమం ఆరంగ వైభవంగా జరిగింది. సినిమా ఇండస్ట్రీ దిగ్గజాలు అంతా ఎంతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అక్కడ ఏర్పాటు చేసిన బాహుబలి విఆర్ జోన్కి వెళ్ళి బాహుబలి కత్తి మరియు డాల్ పట్టుకుని ఫోటోలకు పోజులు ఇచ్చాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్ వినియోగించిన ఆయుధాలు పట్టుకున్న ఎన్టీఆర్ ఫోటోలను ఆ సినిమా చిత్ర బృందం తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. రాజమౌళి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఎన్టీఆర్తో స్టూడెంట్ నెంబర్ 1 మూవీతోనే మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ లాంటి సూపర్ హిట్ సినిమాలను ఇచ్చిన విషయం తెలిసిందేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.